మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం. అఘోరాల దగ్గర కూడా ఆయన తాంత్రిక విద్యలు నేర్చుకున్నారు. అసలు తాంత్రిక పూజలు అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని వశపరచడం. ఏ విధంగా చేస్తారు అవన్నీ? ఒక మనిషి ఫోటో బట్టి, అతని పేరును బట్టి, మీరు ఏమేమి చేయగలరో ఒక్కసారి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ చేసి కడుపులో బాధ ఎలా ఉందో చెప్తాడో, మా దగ్గరకు వస్తే మీ దగ్గర ఎక్కువగా ఏ సమస్య కోసం వస్తూ ఉంటారు? మా దగ్గర ఎక్కువగా మన దగ్గరకు వస్తే వాళ్ళకి సంబంధించిన అష్టదిర్బంధన బంధన చేసి ఒక మనిషికి చేతబడి జరిగింది అనుకోండి, మనిషి ఫోటో ఉంటే మా దగ్గరికి రాకపోయినా కానీ శాతపడితో బాధపడే ప్రతి మనిషి ఏ మనిషి అయినా సరే 9 రోజులలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. కానీ అవి మన శరీరంలోకి వచ్చే ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి? ఏ పని చేయలేదు, ఆరోగ్యం ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టదు. ఏంటి అమావాస్య ప్రత్యేకత ఏంటి, లేకపోతే దానికి ఉన్న అరిష్టం ఏంటి? అమావాస్య దైవ పూజకి, దైవ బలానికి, మనిషిని ఆకట్టడానికి, బంధన చేయడానికి దివ్యమైన రోజు అమావాస్య. అదే రోజు ఎక్కువగా క్షుద్ర పూజలు అనేవి జరుగుతాయి. శుద్రం జరుగుతుంది, తాంత్రికం జరుగుతుంది, దైవ పూజ కూడా జరుగుతుంది, హోమం కూడా జరుగుతుంది. ఇది ఒక్క పూజకి సంబంధించి అనుకూలమైన రోజు కాదు, సమస్త అష్టదిర్బంధనకి అనుకూలమైనదే అమావాస్య. ఇప్పుడు సంతానం లేకపోవడం అనేది భార్యాభర్త మధ్య అన్యోన్యంగా ఉండే విధానంలో ఉంటుంది. దానికి పూజలు మంత్రాలు అన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ దైవ పూజల వల్ల బంధన చేయొచ్చు. ఆ సమస్యని పరిశీలించినప్పుడే గర్భం అనేది ఖచ్చితంగా నిలబడే యోగం అనేది ఉంటుంది. నిజానికి జాతకం అనేది ఉన్నట్ట లేనట్ట? జాతకం అనేది ఖచ్చితంగా ఉందమ్మా. మరి అంత జాతకాలు చూసి పెళ్లి చేసిన విడాకులు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళ సమస్యని తీర్చడానికి, వాళ్ళకి పూర్తి పరిష్కారం చేయటానికే ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు తల్లి. వాళ్ళ పరిష్కారం సరిచేయడానికే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది నా చెయ్యి చూసి జాతకం చెప్పేస్తారా మీరు? మన చేతిలో మరి ఒకవేళ కొందరికి చేతులు ఉండవు కదా, అప్పుడు వాళ్ళ జాతకం వెల్కమ్ టు ఈహా. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం. ఆయన ఎవరు అనేది ముందు చెప్పేదానికంటే ఫస్ట్ ఆయన చేసేది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి జ్యోతిష్యం అనేది వాళ్ళ నరాల్లో ఉంది. కేరళ తాంత్రిక విద్యల్లో చాలా ప్రసిద్ధి పొందిన వాళ్ళ దగ్గర ఈయన జాతకం అనేది నేర్చుకున్నారు. అదేవిధంగా తంత్ర విద్యలు కూడా నేర్చుకున్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే అఘోరాలు ఉంటారు. అఘోరాల దగ్గర కూడా ఆయన తాంత్రిక విద్యలు నేర్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అంటే శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురువులు సీతారామరాజు గారు. ఆయనతో నేనైతే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో మీరు కూడా వచ్చేయండి. నమస్తే గురువుగారు. ఓం నమో శివశక్తి స్వరూపాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఏదో జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు మొదటిగా సీతారామరాజు గారు ఏంటి, అదేవిధంగా వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఏం చేసేవారు, ఇదంతా మీ ఇంట్రడక్షన్ ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పండి. సంతోషం తల్లి. మా గురించి ఇంత దూరం వచ్చినందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాస్తవానికైతే ఇది ఇప్పుడు పుట్టిన జాతక చక్రం కాదు తల్లి. మా తాతలు ముత్తాతలు ఓతాతలు మా తండ్రులు, తర్వాత మేము, వారసత్వంగా మా పిల్లలు, ఇలాగ ఈ విద్యలు అభ్యసించి తాతల తండ్రుల కాడి నుంచి ఎవరెవరు ఏ కష్టాలలో ఉన్నారు, ఎవరికి ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఒక భార్యాభర్తల విషయాలలో కానీ, సంతాన విషయాలలో కానీ, ఆరోగ్య విషయాలలో కానీ, శాతబడితో బాధపడే వాళ్ళు కానీ, క్షుద్ర పూజల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళతో కానీ
వీళ్ళు ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నారా అని తెలుసుకొని అంజన వేసి వారి సమస్యలను ప్రతిదాన్ని మనం పరిశీలించి వాటికి సంబంధించిన పరిష్కారాన్ని చేయటమే మా ధర్మం. అది మా తాతల తరాల కాడి నుంచి వచ్చే విద్య, దాన్నే ఇప్పుడు అభ్యసిస్తూ వస్తున్నాం తల్లి. అదేవిధంగా మీరు అఘోరాల దగ్గర తాంత్రిక విద్య నేర్చుకున్నారు అని దానికోసం ఒకసారి చెప్తారా? వాస్తవం తల్లి, అఘోరాలంటే వాళ్ళు శివజ్ఞానంలో పూర్తిగా సంపూర్ణంగా మునిగిపోయిన మనుషులు. అఘోరాలకి వాస్తవానికైతే ఆశ అనేదే ఉండదు. వాళ్ళు ఇది కావాలి, ఇది తినాలి, ఇది పెట్టాలి అని అనేది లేదు. ఒక్కటి ఆ శివస్మరణలోనే దేశ సంరక్షణ కోసం వాళ్ళు నేర్చుకున్న విద్యలను కొంతమంది శిష్యరేఖానికి నేర్పిస్తూ జనాలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేటట్టుగా మేము కూడా ఆయన దగ్గర దాదాపుగా ఒక 18 నుంచి 20 ఏళ్ళు మన హరిశ్చంద్ర ఘాటు కాశీలో ఉండి వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించి వాళ్ళ ద్వారాగా కొన్ని విద్యలు నేర్చుకొని ఈ హైదరాబాద్లో రామంతాపూర్లో దాదాపుగా ఒక 10 సంవత్సరాల కాడి నుంచి ఇక్కడ ఉంటూ అందరికీ భగవంతుడి అనుగ్రహాన్ని పొందించాలనేదే మా కోరిక తల్లి. అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం. అదేవిధంగా మీరు నేర్చుకున్న విద్యలలో పెద్ద విద్యలు అంటే అందరూ జ్యోతిష గురువులు మేము అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ చెప్పుకున్నంత మాత్రాన అయిపోరు. కొందరు మాత్రమే ఆ నిజమైన విద్య అనేది వాళ్ళలో ఉంటుంది. నాకెందుకో మిమ్మల్ని చూస్తే అలానే అనిపిస్తుంది, మీరు నిజమైన గురువులు అనిపిస్తుంది. సో మీరు ఏమేమి చేయగలరు అనేది ఒక్కసారి చెప్పండి. వాస్తవానికైతే తల్లి, విద్యని అనేది ఇది నిజము అనేది నిరూపించుకోవటానికి మనిషి ఎదుటివాడని నమ్మి మన దగ్గరికి రావాలి. వాళ్ళలో ఉండవలసిన బాధను చూసి మనం ఏ రకమైన వాళ్ళని ఇబ్బందుల నుంచి మనం దూరం చేస్తున్నాము అనేది వాళ్ళకు తెలుసుకునే విధంగా మనం చేయటమే మన ధర్మం. మన దగ్గరకు వచ్చి తినంది తీపి తెలియదు, దిగందు లోతు తెలియదు. మరి ఎదుటివాడి సమస్యను మనం పరిశీలించాలి అంటే ముందు మా దగ్గరకు వచ్చి ఒక 10 నిమిషాలు మాతోని సంప్రదించి అసలు వాళ్ళ సమస్య మేము చెప్పగలమా చెప్పలేమా అనేది తెలుసుకున్న తర్వాతనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మనం అనేది వాళ్ళ సమస్యని తీర్చడానికి, వాళ్ళకి పూర్తి పరిష్కారం చేయటానికే ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు తల్లి. వాళ్ళ పరిష్కారం సరిచేయటానికే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు జాతకం అనేది ఉందా లేదా అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. అంటే కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. ఈ మధ్య కాలంలో కొందరు దొంగ బాబాలు అందరూ పుట్టుకు వచ్చి ఈ జాతకం అనేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బు కోసం దీన్ని వాడుకుంటున్నారు. నిజానికి జాతకం అనేది ఉన్నట్ట లేనట్ట? జాతకం అనేది ఖచ్చితంగా ఉందమ్మా. దైవశక్తి బలములో ఇప్పుడు ప్రతిదీ జాతక రీత్యాగా మనం ఆలోచించాల్సిన రోజులే ఉన్నాయి. ఎట్లా అంటే మనకి 4 మూలలు, 4 దిక్కులు, నవగ్రహాలు 12 రాసులు, నవగ్రహాలు 9, 12 రాసులు. వీటిని బట్టి మనిషి జాతక చక్ర కుండలి ఎలా నడుస్తుంది, ప్రతి మనిషిలో వాళ్ళ నడవడి ఎలా ఉంది, వాళ్ళు ఏ సమస్యకి గురవుతూ బాధపడుతూ ఉన్నారు. జాతక చక్రం అనేది ఇది ఇప్పుడు పుట్టింది కాదు, తాళపత్ర గంధం నుంచి పుట్టింది జాతక చక్రం. వాస్తవానికే మనం సైన్స్ని ఒకటి లైన్గా తీసుకునేటట్టుకైతే సైన్స్ చాలా పెద్దది. సైన్స్ కంటే జాతకాన్ని చూసే మొదలైంది సైన్స్. వాస్తవానికైతే జాతక చక్రం దిక్కును కనుక్కోవడానికి మన తాతలు ముత్తాతలు ఒక సూది పుల్లను పట్టుకొని ఇటుకాటిక రాసి దిశ ఎటు ఉంది అనేది జాతక చక్రాన్ని కనుక్కున్నదే జాతక చక్రంలో ఉండవలసిన వాస్తవం. ఆ జాతక చక్రాన్ని బట్టి ప్రతి మనిషి నడవడి ఎలా నడుస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ జాతకంలో ఎలాంటి దిశ నడుస్తుంది, వాళ్ళ జాతక కుండలి ఎలా నడుస్తుంది, వాళ్ళు పుట్టిన గడియ పెట్టిన నామకార్థాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఏ రాశి, ఏ బలము, ఏ జ్ఞానము, ఏ శక్తి నడుస్తుంది అనేది చూసి దాన్ని పరిశీలించి వారికి సమస్యకి పరిష్కారం చేయటమే మా ధర్మం. జాతకం అనేది ఖచ్చితంగా ఉంది. జాతకం ఉందంటారు. మరి అదే జాతకాన్ని పంతులు ఎవరైతే ఉంటారో పంతులు చూసి ఆడపిల్ల మగపిల్ల జాతకం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. అంత చక్కగా మంచి ముహూర్తంలో పెళ్లి చేసినా కూడా వాళ్ళు 6 నెలలు కూడా ఉండట్లేదు, విడాకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. విడాకులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి. మరి అంత జాతకాలు చూసి పెళ్లి చేసిన విడాకులు ఎందుకు అవుతున్నాయి? జాతక చక్రాన్ని కుండలను చూసి, జాతకంలో ఉండవలసిన సమస్యలను చూసి వాళ్ళకి దివ్యమైన ముహూర్తంలో పెళ్లి చేసిన వాళ్ళ సమస్యలు అనేది కొన్ని దుష్ట శక్తుల వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు.
కొంత తాంత్రిక సమస్యల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియకోకుండా ఈడిపోయే సమస్యలు చాలా ఉన్నాయి. కొంతమంది మనస్పర్ధలతో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వీటికి సంబంధించిన జాతక చక్రాన్ని చూసే పరిశీలన వేరు, వాళ్ళకు జరిగే చెడు సమస్యల వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో చేతపడి కావచ్చు, చెల్లంగి కావచ్చు, శుద్ర పూజ కావచ్చు, తాంత్రిక బంధన కావచ్చు, ఇలాగ కొన్ని సమస్యలు జరిగి మనసులు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఇడిపోతున్నారు. మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇంతమందికి చాలామందికి ఆ పరిష్కారం చేసి వాళ్ళకి చక్కటి జీవితాన్ని మేము ప్రసాదించి వాళ్ళు అన్యోన్యంగా జీవించే విధంగా వాళ్ళ సమస్యను పూర్తిగా పరిశీలించాము తల్లి మేము. సో ఈ విధంగా మీ దగ్గరికి ఏ సమస్యతో వచ్చినా పరిశీలిస్తారు. గురుగారు, మరి మీ దగ్గర ఎక్కువగా ఏ సమస్య కోసం వస్తూ ఉంటారు? మా దగ్గర ఎక్కువగా భార్య భర్తల గొడవలతో ఎక్కువగా వస్తూ ఉంటారు. భర్తలు తాగి భార్యని చాలా ఇబ్బందులు పెట్టి కొన్ని సమస్యలకు గురి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తాము. తర్వాత సంతాన సమస్య ముఖ్యంగా అనేది మనకి ఇప్పుడు జరిగే ఆరోగ్య సమస్యలలో కానీ కొంతమంది సంతానపరమైన ఇబ్బందులతోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి అలాంటి ఏ దోషముతో ఇబ్బందులు జరుగుతున్నాయా, ఆ సంతాన దోషాలు ఎలాంటి ఇబ్బందులతో వాళ్ళు గురయ్యారా, వాళ్ళకి చక్కటి సంతాన బలం అనేది వాళ్ళకి అందే విధంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి సంబంధించిన అష్టదిర్బంధన బంధన చేసి వాళ్ళకి అనుకూలమైన ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏమి చేయలేము. ఆరోగ్యంలో ఇబ్బందులుండి మనిషికి ఇబ్బందికరంగా ఉంటే మనం ఏం చేయలేము. ఏదన్నా దుష్ట శక్తితో బాధపడుతూ తాంత్రిక మంత్రంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు కొన్ని విధాలుగా ఏ విధమైన సమస్యలతో ఉన్నా కానీ మనం ఆ సమస్యని పరిశీలించి వాళ్ళకి చక్కటి సంతాన యోగం కలిగేటట్టుగా మేము చేస్తాం. అదేవిధంగా ఒక మనిషికి చేతబడి జరిగింది అనుకోండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ పేరు, పుట్టిన తేదీ, పేరు తెలుసు, పుట్టిన తేదీ, జాతకం ఇవేం తెలియదు. సో ఇవేమీ లేకపోయినా మీరు ఆ చేతబడి నుంచి విముక్తి కలిగిస్తారా? ఖచ్చితంగా. మనిషి ఫోటో ఉంటే మా దగ్గరికి రాకపోయినా కానీ శాతబడితో బాధపడే ప్రతి మనిషి, ఏ మనిషి అయినా సరే 9 రోజులలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. 9 రోజులలో వాళ్ళు ఏ విధమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా తాంత్రిక విద్య కానీ, శాతబడి కానీ, శుద్ర ప్రయోగం కానీ, ఎలాంటి మంత్రంతో కూడుకొని వాళ్ళు అవస్థ పడుతున్నారో ఆ మంత్రాన్ని ఖచ్చితంగా 9 రోజులలో పరిష్కరించి వాళ్ళ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా చేసి ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితులలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా 9 రోజులలో వాళ్ళకి పరిష్కారం చేస్తారు. గురుగారు, మీరు పూజలు చేసేటప్పుడు ఎక్కువగా అమావాస్య రోజు పూజలు చేస్తూ ఉంటారు అని అంటారు. కొన్ని ప్రదేశాలలో అమావాస్య అనేది చాలా మంచిది, కొన్ని ప్రదేశాల్లో అమావాస్య రోజు ఏ పని చేయకూడదు, చాలా చెడ్డది అని అంటూ ఉంటారు. ఏంటి అమావాస్య ప్రత్యేకత ఏంటి, లేకపోతే దానికి ఉన్న అరిష్టం ఏంటి? వాస్తవానికి అమావాస్య చాలా గొప్పది, నెలకి ఒకసారి వచ్చేది. ఆదివారం అమావాస్య అనేది దివ్యమైనది. వీటికి సంబంధించి కొంతమంది ఇది చెడు అనుకుంటారు. చెడు అనేది రోజులలో ఏదీ లేదు, మనిషికి జాతక చక్రంలోనే ఉంటుంది. అమావాస్య దైవ పూజకి, దైవ బలానికి, మనిషిని ఆకట్టడానికి, బంధన చేయటానికి దివ్యమైన రోజు అమావాస్య. అమావాస్య రోజు చాలామంది ఎందుకు భయపడతారంటే అయ్యాల శుద్ర పూజలు చేస్తారు, మంత్రతాంత్రిక పూజలు చేస్తారు, వాటి వల్ల ఏంది అనేది దాన్ని అలాగా అనుకున్నారే తప్ప అమావాస్య అనేది చాలా దివ్యమైనది, అనుకూలమైనది. దాంట్లో ఉండవలసిన బలం వేరు. అయ్యాల ఏ పనులైనా కానీ సంపూర్ణంగా చేసుకోవచ్చు. ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం తప్ప మిగతాది అమావాస్య గడియలలో ఆ దైవ ప్రార్థన అనేది చాలా గొప్పది. ఆ దైవ ప్రార్థన, ఆ భగవంతుడు అనేవాడు అప్పుడు ఖచ్చితంగా మనకి ఆకర్షింపబడతాడనేది అమావాస్య దివ్యమైనది. కానీ ఈ అమావాస్య కూడా కొన్ని శుద్ర శక్తులకు కూడా చాలా దివ్యమైనది. మంత్రానికి కానీ, తంత్రానికి కానీ, యంత్రానికి కానీ, చెట్టుకు కానీ, క్రియకు కానీ ఈ అమావాస్య జీవం పోసేది అని అంటారు. జీవం పోసే రోజు కాబట్టి అది దివ్యమైన రోజు అనేది మా తాంత్రిక మంత్ర బంధనలో తెలిసింది. అది చాలా మందికి ఉపయోగపడే రోజే, చెడు రోజు అనేది కాదు. అదే రోజు ఎక్కువగా శుద్ర పూజలు అనేవి జరుగుతాయి అని అంటారు. ఖచ్చితంగా శుద్రం జరుగుతుంది, తాంత్రికం జరుగుతుంది, దైవ పూజ కూడా జరుగుతుంది, హోమం కూడా జరుగుతుంది. ఇది ఒక్క పూజకి సంబంధించి అనుకూలమైన రోజు కాదు, సమస్త అష్టదిర్బంధనకి అనుకూలమైనదే అమావాస్య. అది ఉపయోగపడే రోజే. కానీ ఈ రోజులలో పెళ్లి అనేది
గృహప్రవేశం అనేది ఈ 2 కార్యక్రమాలే చేయరు, మిగతాది ఏదైనా చేసుకోవచ్చు. గురుగారు, మీరు ఇందాక చెప్పారు మా దగ్గరికి సంతానలేమి సమస్యతో ఎక్కువగా వస్తూ ఉంటారు. అవును. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సంతానం లేకపోవడం అనేది భార్యాభర్త మధ్య అన్యోన్యంగా ఉండే విధానంలో ఉంటుంది. దానికి పూజలు మంత్రాలు అన్నీ ఎలా పనిచేస్తాయి? ఖచ్చితంగా అమ్మ, పూజ అనేది దైవ బంధన. మనిషి సంతాన సమస్యలు కొంతమంది బాధపడే వాళ్ళు ఆరోగ్య సమస్య కాకోకుండా కొంతమందికి చెడు సమస్యల వల్ల కూడా పండు రాలిపోతూ ఉంటుంది, వచ్చినట్టే వచ్చి కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది. ఈ దైవ పూజల వల్ల బంధన చేయొచ్చు, మనిషికి ఉండవలసిన దోష నివారణ చేయొచ్చు. ప్రతి మనిషిలో కొంత నాగదోషం, కుజదోషం, చెడు ప్రభావం కూడా ఒక సంతానం మీద పడి వాళ్ళ పెళ్ళిళ్ళ మీద పడి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమస్యని పరిశీలించినప్పుడే ఆ చెడు అనేది పోయి గర్భం అనేది ఖచ్చితంగా నిలబడే యోగం అనేది ఉంది. అది ఖచ్చితంగా అవుతుందమ్మా, పూజ ద్వారాగా ఖచ్చితంగా అవుతుంది. అంటే పూజ ద్వారా ఖచ్చితంగా సంతానలేమి అనే దానికి పరిష్కారం సమస్య తీరే అవకాశం ఉంది. గురువుగారు, నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏమని, తాంత్రిక పూజలు మీరు కేరళలో తాంత్రిక పూజలు నేర్చుకొని వచ్చారు అని చెప్పాను. నిజానికి నాకైతే చెప్పడం అయితే చెప్పాను, కానీ నాకైతే తాంత్రిక పూజలు అంటే ఏంటో తెలియదు. సో నాకు తెలుసుకోవాలని ఉంది, అసలు తాంత్రిక పూజలు అంటే ఏంటి? తాంత్రికం అని అంటే తల్లి, ఎదుటి వాళ్ళని వశపరచటం. తాంత్రికం అనేది వశీకరణకు సంబంధించింది. వశీకరణ, ఒక స్త్రీకి వశీకరణ పురుషుడు కావాలని కోరుకుంటుంది, ఒక పురుషుడు స్త్రీని కావాలని కోరుకుంటాడు. మీద ఒక తల్లి బిడ్డలు చెడిపోకోకుండా అన్ని విధాలుగా అనుకూలంగా మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక తండ్రి బిడ్డలను అనుకూలంగా చేయాలని వాళ్ళ దారిలో నిలబడట్లేక కొంతమంది తండ్రి మాట వెనక బిడ్డలు పెడదారిలోకి పోయి అన్ని రకాల కుటుంబాన్ని ఒకళ్ళని సుద్దేశం లేకోకుండా ఇంటిని భంగం చేసే వాళ్ళని అరికట్టి నిలబెట్టవచ్చు తాంత్రిక మంత్రం. ఎంత లావు వ్యక్తినైనా కానీ అక్కడ కట్టడి చేసి వాళ్ళకి కుటుంబాన్ని అనుకూలంగా నడిపే విధంగా, వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఏర్పడే విధంగా, వాళ్ళు ఒక మంచి దారిలో పోయేటట్టుగా వశీకరణ బంధన చేయొచ్చు. అంటే అదే తాంత్రికం అంటారు. ఏ విధంగా చేస్తారు అవన్నీ? అది ఏ విధంగా చేస్తారంటే, ఒక మనిషి ఫోటో బట్టి, అతని పేరును బట్టి, పుట్టిన డేటునైనా బట్టి వాళ్ళని ఆ కుటుంబానికి వశపరచవచ్చు. ఒక స్త్రీనే కానీ పురుషున్నే కానీ తరిత బిడ్డలు చెడు మాటలు దారులకు పోయినా కానీ కుటుంబం అనేది కొన్ని విధాలుగా చిన్నబన్నమవుతున్నా కానీ తాంత్రిక విద్యతో వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టచ్చు. అది తాంత్రికం అంటే అష్టదిగ్బంధనకు సంబంధించిన బంధన. అష్టదిగ్బంధన అంటే అష్టదిగ్బంధన అంటే 4 దిక్కులు 4 మూలలు. మనిషి నడిచేది ఈ 4 దిక్కుల నుంచి 4 మూలల నుంచి. ఎటు పోయినా కానీ మనిషి ఎటు పోతున్నారా అంటే ఈ దిశలో పోతున్నాం అనుకుంటారు. ఆ దిశను బట్టి ఆ మనిషి దిశనే అష్టదిగ్బంధన అంటారు. మనకి 4 మూలలు 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. ఇలాగ 4 దిక్కులు ఉన్నట్టుగానే అష్టదిగ్బంధన చేయొచ్చు ఒక్క మనిషిని. ఒక్క మనిషిలో ఉండవలసిన నవజ్ఞానాలను బట్టి ఒక బంధన చేసి ఆ మనిషిని ఆడబెట్టచ్చు. అంటే ఆయన అన్ని వైపుల నుంచి ఆపేయడం. ఎటు చేసినా చెడు దారికి పోకోకుండా అనుకూలమైన దారిలోకి వెళ్ళేటట్టుగానే చేసేదే అష్టదిగ్బంధన. అష్టదిగ్బంధన అంటే మనిషి ఎటు జరగలేదు కదమ్మా, ఆ జరగకుండా చేసేదే అష్టదిగ్బంధన. కానీ ఈ కాలంలో అందరూ మంచి చేయడానికే ఉపయోగించట్లేదు ఈ విద్యలు కానీ, చేతబడి కానీ, పూజలు కానీ. ఎవరినైనా వాళ్ళలో వేసుకోవాలి, కొందరు మగవాళ్ళు అయితే ఆ ఆడవాళ్ళు నాకు కావాలి, వాళ్ళని వశం చేసుకోవాలి అని చెప్పి చేతబడి చేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే ఉపయోగిస్తున్నారు కానీ మంచిగా ఉపయోగించట్లేదు కదా ఈ కాలంలో. అందుకేనే కదా తల్లి, ఇది చెడుకు సంబంధించింది కాదు, మంచికి సంబంధించింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది. ఇది మంచికి సంబంధించింది. చెడుతో బాధపడుతూ ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితమైన మార్గం చేసి, వాళ్ళకి అంజన బలంగా చూడాలా, దిగ్బంధన బలంగా చూడాలా, వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారా 24 దిశల నుంచి వాళ్ళని వెతికి ఆ సమస్యని పరిష్కారం చేయటానికే మేము ఇక్కడ ఈ జ్యోతిష్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సమస్య నుంచి విముక్తి చేయటానికే మేము చేసేది దాని కొరకే తల్లి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి ఉద్దేశంతో మా తాతల తండ్రులు నేర్పించిన విద్యలే కాక కొంతమంది దగ్గర అభ్యసించిన విద్యలు కూడా చూసుకొని వాళ్ళ సమస్యల గురించి ఖచ్చితమైన మార్గం, ఖచ్చితమైన దారిలో చేద్దామనేది మా ఉద్దేశం. గురుగారు,
ఇప్పుడు ఈ తాంత్రిక పూజలు చేసేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేసేవాళ్ళు ఎక్కువగా శివుడిని నమ్ముతూ ఉంటారు కదా! కానీ చుట్టూ ఎక్కువగా కాళీమాత ఫోటోలు కావచ్చు, లక్ష్మీదేవి ఫోటోలు కావచ్చు ఉన్నాయి. అంటే మీరు శివుడిని నమ్ముతారా? లేకపోతే ఈ లక్ష్మీదేవి, కాళీమాతను ఆరాధిస్తారా? ఏంటి? మాది శివశక్తి జ్యోతిష్యాలయం. హ్మ్. శివ అనంటే పరమాత్ముడు, ఆమె అమ్మ, హ్మ్. జగన్లేలిన తల్లి జగన్. కాళీమాత మీద. ఈ జగం అనేది మొత్తానికి సృష్టికర్త మహాతల్లి కాళీదేవి. హ్మ్. ఆ సృష్టి నుంచే 18 శక్తిపీఠాలు పుట్టినాయి, 12 జ్యోతిర్లింగాలు పుట్టినాయి. హ్మ్. ఆ కాళీమాతని మా జాతి ఎప్పుడు వెళ్ళవేళలా ఆ తల్లిని ఎప్పుడు మేము కొలుసుకునే వాళ్ళం. హ్మ్. ఆమె శక్తి అయితే ఈయన శివం. శివం అనేది శాంతనం, మానవాడు ఏది కోరుకుంటే అది ఇచ్చేవాడు శివం. అవును. మీద ఆ తల్లి ఉగ్రం. మీద ఆ ఉగ్రంలో నుంచి పుట్టిన తత్వమే మానవాడు. హ్మ్. మీద ఈ తత్వాలను కొన్నిటిని గ్రహిస్తూ భగవంతుడు ముక్కోటి మొత్తాన్ని కలిపి ఒకటే భగవంతుడు. హ్మ్. సర్వం దేవుడు అనేవాడిని ఒక్కడేనే మేము నమ్ముతుంటాం. హ్మ్. మీద ఆ దైవాన్ని బలాన్ని బట్టి మాకు భేదాలు లేకోకుండా అందరినీ అన్ని రకాలుగా సమస్య నుంచి పరిష్కారం చేయాలనేదే మా ఉద్దేశం. మీద ఇది దైవానికి సంబంధించిన సబ్జెక్టు కాదు. ఆ దైవం అనేది చాలా గొప్పది. ఆ అమ్మవారు, అందుకనే ఆ శక్తి స్వరూపిణిని మేము కొలుస్తుంటాం. మహాతల్లి, మహానుభావుడు శివుడు, ఆ మానవావుడు నడవడుగానే మేము పోతూ ఉంటాం. హ్మ్. ఇది అందుకనే శివశక్తి జ్యోతిష్యాలయం అని మేము పేరు నిర్మించాం తల్లి. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు ఇది నా చెయ్యి. నా చెయ్యి చూసి జాతకం చెప్పేస్తారా మీరు? చెయ్యి చూసి జాతక బలములో ఉండేది చక్రం ముందే మన పుటకలోనే రాసి పెడతాడు. ధనగీత, ఆయుష్ గీత, మీద సత్యపత్తుల గీత. హ్మ్. మీద మన చేతిలో 5 చక్రాలు, 3 చక్రాలు, 2 చక్రాలు, హ్మ్. ఒక్కొక్క బొటివినేలకి ఒక్కొక్క ఉన్న చక్రం ఒకరికి ఉండదు. మన ముద్ర అది భగవంతుడు ముందే నిర్ణయించాడు. నీకున్న ఏలు బొటివినేలు చుక్క నువ్వు ముద్ర వేస్తే ఇంకొకరికి ఆ ఏలు బొటినేలు ఉండదు. కొన్ని కోట్ల జనాలలో ఉండవలసిన ఏ జనానికైనా సరే మనకున్న ముద్ర ఇంకొకరికి ఉండదు. హ్మ్. మనం ఒక్కసారి ముద్ర వేసాము అని అంటే మళ్ళీ ఇంకో మనిషికి ఆ ముద్ర ఉండదు. హ్మ్. ఆ ముద్ర అనేది ఇప్పుడు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడేది. అదే జాతక చక్రం. హ్మ్. ఆ జాతక చక్రం నీకున్నది ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి ఉన్నది ఇంకొకరికి. హ్మ్. ఆ గీతలను బట్టి నీ సతిపతి రేఖ ఎలా ఉంది, నీ సంతాన రేఖ ఎలా ఉంది, నీ జాతక చక్రం ఎలా నడుస్తుంది, ధనగీత ఎలా ఉంది అనేది అన్ని రకాలుగా మనం ఆ చక్రాలను బట్టి చెప్పొచ్చు. హ్మ్. అది జాతక చక్రానికి పూర్వం పుట్టింది మొట్టమొదటి తాళపత్రం తర్వాత చేతి గీతనే. హ్మ్. ఆ చేతి గీతను బట్టి జాతకం ఎంత సమస్యలో ఉన్నా ఆ మనిషికి చెప్పొచ్చు తల్లి. హ్మ్. అయితే మన చేతిలోనే జాతక చక్రాలు ఉంటాయి అంటారు. ఉంది. మరి ఒకవేళ కొందరికి చేతులు ఉండవు కదా, అప్పుడు వాళ్ళ జాతకం ఎలా చూస్తారు? అది నుదుటి గీత, హ్మ్. ముఖ తేజస్సు. ముఖ తేజస్సులో ఉండవలసింది ఆ పరమాత్ముడికి మనకు నుదుటి గీతలోనే 5 గీతలు ఇచ్చాడు. మన నుదురు ఇలా పైగంటే 3 గీతలు స్పష్టంగా కనబడతాయి, హ్మ్. 2 గీతలు స్మూత్గా కనబడతాయి. ఆ నుదుటి గీతను బట్టి చేతి గీత బలాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. హ్మ్. మనిషి జీవాకర్షణ ఎలా ఉంది, ఈ మనిషి బాధ ఎంత లోతుంది, ఆ మనిషి దేనికి గురై బాధపడుతూ ఉన్నాడు అనేది ముఖం చూసి చెప్పొచ్చు. హ్మ్. నుదుటి గీతలు అనేది మనం ఫోటో ద్వారాగా పంపిస్తే వాళ్ళ జాతక చక్ర బలం స్పష్టంగా చెప్తామమ్మా. ఓకే. సో ఫోటో పంపించినా జాతకం చెప్తారు. చెప్తా. తరచుగా మనం చూస్తూ ఉంటాం ఏంటి, ఎక్కువగా మాకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని వస్తూ ఉంటారు. కానీ మీ దగ్గరికి, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏదో పట్టింది అని అంటారు. అదేంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి తెలియదు. ఏదో అనారోగ్యం మనిషిలో కనిపిస్తూ ఉంటుంది, రోజు రోజుకి మనిషి క్షీణించిపోతాడు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? దాన్నే అంటారు తల్లి, మంత్రంతో గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెడు ఇబ్బందులతో గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆరోగ్యరీత్యా గురయ్యే వాళ్ళు అనారోగ్య సమస్యని ఎవడు ఏం చేయలేడు. కానీ వాళ్ళకు చెడు మంత్రంతో బాధపడుతున్నారా, ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారా, వాళ్ళలో ఎలాంటి బాధకు గురయ్యారు, ఆరోగ్య సమస్య డాక్టర్లే పరిశీలిస్తారు. అది మందు మింగితే కానీ పడదు. కొంతమంది మందులు మింగినా కానీ ఒంటికి పడక అవస్థ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే తాంత్రికం, మంత్ర దర్బంధన, శాతపడి, చెల్లంగి అనే సమస్యలతో బాధపడే మనుషులు ఉన్నారు. వాటి నుంచి పరిష్కారం చేయటమే మా దారి. కానీ అవి మన శరీరంలోకి వచ్చాయని ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి? దాని లక్షణాలు ఎలాగుంటాయంటే మనిషి మబ్బు అవుతాడు, ఏ పని చేయలేడు,
ఆరోగ్యం ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు. ఉమ్, మనిషి మానసికవానికి గురవుతాడు. డబ్బు వృధా ఖర్చు అవుతుంటుంది. ఎంత కష్టపడ్డా ఎదగలేడు. అతనికి క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఇంట్లో షికాకు, భార్య భర్తల మధ్య అశాంతి కలుగుతుంటుంది. పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుంటుంది. ఒకదానికొకటికి సంబంధం ఉండదు. వాళ్ళ సమస్యలు ఏదో ఒక బాధతో వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి చెడుకు గురైన వాళ్ళు ఎక్కువ మబ్బు అవుతుంటారు. మనుషులు లక్షలు పెట్టుబడి పెట్టినా బాగుపడే స్టేజ్లో ఉండరు. ఎంత పైకెక్కుతారో అంత కిందికి వెళ్ళిపోతుంటారు. అలాంటి సమస్యలు అనేది ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. వాటికి పరిష్కారం మనం చేస్తాం. ఇక్కడ చేస్తారు ఖచ్చితంగా. గురుగారు. అదేవిధంగా చిన్న పిల్లలు ఉంటారు. అమ్మ, చిన్న పిల్లలకు కూడా ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. అంటే బాలగ్రహ దోషాలని ఇంకేదో జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా ఇక్కడ పరిష్కరిస్తారా? ఖచ్చితంగా. అది బాలగ్రహ దోషాలకు కానీ బాల సోమిడి అంటారు. చిన్నపిల్లలకి ఇంతకుముందు మన తాతల తండ్రుల కాలంలో సందులు, పళ్ళపారుడు అనే చిన్న చిన్న సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు వెనకట కాలం నుంచి. మనకు అంతకు ముందులోనే ఒక ఆకు పొగేసి పిల్లలకు ఒక తాయిత గడితే అది ఎంత సమస్య అయినా కానీ కట్టుబడిపోతుంది. పిల్లలకి అలాంటి బాలగ్రహ దోషాలు లేకుండా పుట్టిన గడియను బట్టి కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. కొంత కుటుంబ సమస్య వల్ల కూడా సమస్యలు పడే వాళ్ళు పిల్లలకు కూడా తలుగుతుంటాయి. ఆ సమస్యని పరిష్కరించి ఆ తాయిత వేసి అతనికి కట్టుగడితే ఆ సమస్య అంతటితోనే పోతుందమ్మా. పిల్లలకి అలా కడతానికి ప్రతి ఆదివారం కడుతూ ఉంటాను ఇక్కడ. ప్రతి ఆదివారం రోజు ఇట్లా పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళ కళ కానీ నీడ కానీ ఏదన్నా ఉంటే ఇక్కడ ప్రతి ఆదివారం ఖచ్చితంగా తాయిత కడుతూ ఉంటాను. మరి గ్రహాలు పైన ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. పైన గ్రహాలు తిరిగినా ఆ గ్రహాలు కింద భూమి మీద ఉండే మన మీద ప్రభావం చూపిస్తాయి అని అంటూ ఉంటారు. సైన్స్ నమ్మే వాళ్ళైతే ఈజీగా కొట్టి పారేస్తారు. ఇవన్నీ ఎవరు నమ్ముతారు ఈ కాలంలో కూడా అని. కానీ ఇప్పటికీ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు గ్రహాల మీదనే మొత్తం బేస్ అయ్యి చెప్తూ ఉంటారు. మరి దీన్ని మీరేమంటారు? గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుందా? దైవశక్తి ఎంత నిజమో దుష్టశక్తి అంత నిజం తల్లి. ఖచ్చితమైన సమస్య అనేది గ్రహాల ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా చూపిస్తుంది. మనిషి నడవడి 9 నవగ్రహాలు, మనిషి 9 విధాలుగా నడుస్తుంటాడు. బ్రహ్మరంధ్రం కానించి నవరంధ్రాల వరకు వాని జీవితంలో పడే బాధలన్నిటికీ గ్రహ ప్రభావం వల్లనే బాధపడుతూ ఉంటారు. ఈ రావు కేతువుల సమస్య అనేది ఎవరికైతే మొదలవుతుందో, ఈ శని ప్రభావం ఎవరికైతే మొదలవుతుందో మనిషి నలిగిపోతూ ఉంటాడు ఎక్కువగా. ఈ గ్రహాల ప్రభావం వల్ల మనిషి ఖచ్చితమైన దారులలో వంకదారులు పోతూ ఉంటాడు. ఆ సమస్యలు ఖచ్చితంగా ఉన్నమాట నిజం. గ్రహ ప్రభావం అనేది ఎక్కడో దిశ, భగవంతుడు ఎక్కడో ఉంటాడు. మనం నమ్మితే రాయి, నమ్మితే భగవంతుడు, తొక్కితే రాయి. భగవంతుడు అనేవాడిని నమ్మినప్పుడు గ్రహ ప్రభావాలు ఖచ్చితమైన దారిలో ఖచ్చితమైన నడవడి చేసేదే ఆ మహాశక్తి. ఆ గ్రహ ప్రభావాలను సరిదిద్దుకోవడానికి అనుకూలమైన దిశలో నడిపించడానికే ఆ భగవంతుడు కొన్ని మందిని ఇలాగ నడిపిస్తూ ఉంటాడమ్మా. ఇంతకీ మరి మనకి గ్రహ దోషాలు ఉన్నాయని ఎలా గుర్తుపట్టాలి? వాటికి నివారణ ఏంటి? గ్రహ దోషం అనేది మనిషిని పీడించేది గ్రహ దోషం. ఈ గ్రహ దోషం ఎందువల్ల మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటే, ఏ పని చేసినా కాకపోవటం, ఒక పెళ్ళి అనుకున్నా కానీ అది క్యాన్సిల్ అవ్వటం, ఒక మనసులో ఏదైనా కోరుకున్నా కానీ అది నెరవేరకపోవటం, బిజినెస్ చేయాలనుకున్నా కానీ దాన్ని సహకరించకపోవటం, మనిషి దేన్నైనా కానీ పట్టుకోలేకపోతుంటాడు. దాన్ని సాధించాలన్న కోరిక అతనికి ఉంటుంది, పట్టుకుంటానికి అది సహకరించలేదు. మనిషి నిలబడలేని బాధలు పడుతూ ఉంటాడు. ఆ బాధలలో నుంచే ఈ గ్రహ ప్రభావం అతని మీద సంభవించిందని అర్థం చేసుకోవాలి. ఆ సమస్య నుంచి అతను బాధపడుతూ ఉన్నాడనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఆ సమస్య అనేది మా దగ్గరకు వచ్చినా కానీ ఆ సమస్యని పరిశీలించి అసలు అతను గ్రహ ప్రభావం వల్ల బాధపడుతున్నాడా, దుష్ట సమస్యతో బాధపడుతున్నాడా, అతను మానసికమైన బాధపడుతున్నాడా, అసలు ఏ విధమైన 4 రకాలుగా అతను ఏ బాధ ఉందా అనేది మేము ఖచ్చితంగా ఎమ్మటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ చేసి కడుపులో బాధ ఎలా ఉందో చెప్తాడో, మా దగ్గరికి వస్తే అంజని వేసి అతను ఏ విషయంలో బాధపడుతున్నాడు అనేది చెప్పేస్తాం. దానికి పరిష్కారాన్ని కూడా మీకు అప్పుడే పరిశీలనలో చెప్పేస్తాం. ఆ పరిష్కారాన్ని బట్టి వాళ్ళ జీవన బలం ఖచ్చితమైన దారిలో నడుస్తుంది. వాళ్ళకి ఆ సమస్య తీర్చడానికి ఆ గ్రహ ప్రభావాలు ఎట్లున్నా కానీ మేము సరి చేస్తాం.
అంజనం వేస్తే నిజంగానే అన్నీ తెలుస్తాయా? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, నా చిన్నప్పుడు మా వాళ్ళ తాలూకా ఉంగరం పోతే ఇలానే అంజనం వేసి పలానా వాళ్ళు తీశారు మీ దగ్గర వాళ్ళే అని చెప్పి వాళ్ళ పేరు అది చెప్పేశారు. మీ సొంత వాళ్ళే తీశారు అని. అంటే నాకు అప్పటికి తెలియదు. నేను నిజంగానే అనుకున్నాను అలా కూడా తెలుస్తుంది, అలా ఎలా తెలుస్తుంది అని. అసలు అంజనం ఏ విధంగా వేస్తారు? వేస్తే వాళ్ళకి ఆ నిజాలు అనేవి ఎలా తెలుస్తాయి? ఖచ్చితంగా ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం అనేది నువ్వు అడిగిన దానికి చెప్పాల్సిందే తల్లి. అంజనం అనేది తమలపాకు అంజనం ఒకటి ఉంటుంది. ఒక కాటికని వాటికి వశీకరణకు సంబంధించిన కొన్ని మూలికలతోని వాటి అంజనాన్ని తయారు చేసి మనిషి జీవన బలం అక్కడ బొట్టి బియ్యలు తీసి అంజనం మీద పెట్టగానే అతనిలో ఏ విధమైన సమస్య ఉందా అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంజనం ద్వారా అతను వస్తువు ఎటు పోయింది అనేది తెలుస్తుంది. ఆ వస్తువు ఎవరు వచ్చి అక్కడి నుంచి తీశారనేది కూడా మనకు తెలిసిపోతుంది. అది అంజనం నుంచి, అది ఇప్పుడు పుట్టింది కాదమ్మా. అంజనం అనేది తాతల తరాలు, అది జ్ఞానంలో మొదటి నుంచి ఉన్నదే అంజనం. ఆ అంజనం అనేది అన్ని రకాలుగా మనకు కనబడేది. అది మాకు పూర్వీకులు ఇచ్చిన వరం. ఆ అంజనంతోనే ఇన్ని సమస్యలు పరిశీలించగలుగుతున్నాం మేము. ఖచ్చితమైన మార్గం ఉంది. అంజనం ఉన్నమాట ఏడికి వస్తే మేమే కంటికేసి చూపిస్తామమ్మా. సో ఇవన్నీ వింటుంటే నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళకి మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురువుగారు సీతారామరాజు గారి దగ్గరికి రండి. ఇది రామంతపూర్లో ఉంది. దీని అడ్రస్ ఒకసారి చెప్పండి మా వాళ్ళకి. రామంతాపూర్ నల్లపోచమ్మ తల్లి గుడి వెనక 4వ బిల్డింగ్ మీద ఎదురుగా మనపురం గోల్డ్ ఆపోజిట్ శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం. ధన్యవాదాలు. సంతోషం.